అనుకుంటావా? పైగా అంటదే మా అయ్యగారికి పెద్దగా వాక్యం రాదండి, అందుకే మీలాంటి వాళ్ళు అందరూ తీసుకొస్తున్నాడు, నీ వయ్యారం తగలయ్యా. మాలాంటి వాళ్ళందరూ తీసుకొస్తున్నాడా? మేం గొప్ప, నీ సేవకుడు గొప్ప? ఎవడో బయట వచ్చిన సేవకుడితో నీ సేవకుడు మంచోడు కాదని చెప్తావా? ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి చెప్తావా? అసలు నిన్ను మాట చెప్పనండి, నీ సేవకుడు వాక్యం చెప్పే బోధకుడే కాకపోవచ్చు, అభిషేకం కలిగిన ప్రార్థనా పరుడు అయి ఉండొచ్చుగా. అభిషేకం కలిగిన ప్రార్థనా పరుడనే కదా సంఘాన్ని దేవుడు అప్పగించాడు. అంతేగా. ఇవాళ వాళ్ళు ఎవడో టీవీలో చెప్పి బారు కూడా పెడుతుంటే పక్కన మన వాళ్ళు సెల్ ఫోన్ అట్టుకెళ్ళిపోయి స్క్రాన్ చేసేసి ఈరోజు నాతో వాక్యం మాట్లాడేసింది బాబోయ్, చచ్చిపోయిందని బతికేసింది బాబోయ్, గుండె చూపొస్తుంది ఆగిపోయింది బాబాయ్, చెయ్యట్వే. ఈ లోపల ఆడి చెప్తాడు టీవీ మీద చెయ్యట్టు, ఇదేమో గుండెల మీద చెయ్యట్టాలో టీవీ మీద చెయ్యట్టాలో తెలియదు. దైవ సేవకుడు నీ కోసం రాత్రనక పగలనక ప్రార్థన చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు సంపాదించుకుని నీ కుటుంబంలో దీవెనలు పొందుకున్న నీవే పై రూపాన్ని చూస్తావా? ఎత్తును చూస్తావా? అందాన్ని చూస్తావా? దైవ సేవకుడు గురించి మంచి మాట చెప్తున్నారా? ఎంతమంది దైవ సేవకులు వచ్చినా సొంత దైవ సేవకుడు లెక్క ఎవడికే రాదు. నా సంఘానికి నేను గొప్పవాడిని, మీ సంఘానికి మీ సేవకుడు గొప్ప సేవకుడు అర్రా. ప్రపంచంలో లక్షలాది మంది అద్భుతాలు చేసేవాడు వచ్చినా సరే మీ సేవకుడు మించిన వాడు ఎవడో? ఏ సమూయేలు ఏం చూస్తున్నావయ్యా? అదేసారి ఎత్తుగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు. ఇలా నేను అతన్ని ఏం చేశాను? త్రో చేశాను.